యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. Many good things are happening here these days. ఈ దినాలలో చాలా మంచి సంగతులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. Number one is the preaching of the word of God through God's several servants. మొదటి మంచి సంగతి ఏంటంటే దేవుని వివిధ రకాలైన సేవకుల ద్వారా దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంది. And all the arrangements are in place. అలాగే ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. And a very important thing is we are keeping time. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనము సమయాన్ని చాలా బాగా పాలన చేస్తూ ఉన్నాం. I apologize for saying this, but in Andhra assemblies they don't keep time. ఈ మాట చెప్పడానికి నేను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఆంధ్రాలో చాలా స్థలాలకు వెళుతున్నప్పుడు అక్కడ సమయాన్ని వారు పాటించరు. If the worship meeting, breaking of bread meeting is at 10 o'clock, some people come at 11:30. ఒకవేళ రొట్టె విరుచు కూడిక అనగా ఆరాధన కూడిక 10 గంటలకు అయితే కొద్దిమంది 11:30కు వస్తుంటారు సంఘాలకి. After breaking of bread, in between somebody comes and these people have to carry bread to them again. రొట్టె విరిచిన తర్వాత ఆ రొట్టెను తీసుకొచ్చి బల్ల మీద పెడతారు. మధ్యలో ఎవరో వస్తారు, మరలా వారి కోసం రొట్టెను మరలా తీసుకొని వెళ్ళాలి. That should be changed in Andhra assemblies. ఆంధ్ర సంఘాలలో ఉన్న ఈ అలవాటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మారాలి. That's a very bad thing. అది చాలా చెడ్డ సంగతి. Why I am saying that now? ఎందుకు ఆ విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నానంటే All those who have seen these Pulivendula meetings should learn how to keep time exactly. ఇక్కడకు హాజరయ్యి ఈ పులివెందల మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్వాహకులు ఎలాగూ సమయ పాలన వారు చేస్తూ ఉన్నారు దీన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. So when you go back, you should tell your people, we will act like the Pulivendula believers. కాబట్టి మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మీ స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులకు పులివెందల వారు ఎలాగూ సమయ పాలన చేశారో అలాగే మనము కూడా ప్రవర్తిద్దాము అని తెలియచేయండి. That is a very good thing that I noticed here and I commend you for that. నేను ఇక్కడ గమనించిన విషయాల్లో ఇది చాలా మంచి సంగతి. సమయ పాలన ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. We have been talking about spiritual battle with our enemy Satan. మన శత్రువైన అపవాదితో ఆత్మీయమైన పోరాటాన్ని గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం. We saw that our fight is not with flesh and blood. మన యొక్క పోరాటము లేక మన యొక్క యుద్ధము అనేది రక్తమాంసాలతో అనగా మనుషులతో కాదు అని మనము గమనించాం. Our battle is with spiritual forces. మన యొక్క యుద్ధము లేక పోరాటము అనేది అది ఆత్మ సంబంధమైన వాటితో అనగా దురాత్మల సమూహముతో అని మనం ఆలకించాం. That is with Satan. అపవాదితో. And our weapons are not carnal but spiritual. ఆ పోరాటములో మనం ఉపయోగించే ఆయుధాలు భౌతిక సంబంధమైన వస్తువులు కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు అని మనం ఆలకించాం. So yesterday we saw how Satan operates. అపవాది ఎలాగూ వాడు తంత్రాలు మన మీద ఉపయోగిస్తాడో వాటిని కూడా మనం ఆలకించాం. Last night we were talking about Satan's strategy, how he operates in our life. గత రాత్రి సాతాను యొక్క యుక్తిని గురించి మన జీవితాల్లో వాడు ఎలా ప్రవేశిస్తాడో ఎలాంటి తంత్రాలు ఉపయోగిస్తాడో మనం ఆలకించాం. And the first thing I mentioned is that Satan comes through our thinking. నేను చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే సాతాను మనలోనికి లేక మనలో ఎలా ప్రవేశిస్తాడు అంటే మన ఆలోచన ద్వారా ప్రవేశిస్తాడు అని నేను చెప్పడం జరిగింది. How he influences our thought pattern. మన ఆలోచన విధానాన్ని ఎలా అపవాది ప్రభావితం చేస్తాడో మనం ఆలకించాం. We saw from Acts chapter 5 verse 3. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుండి ఆ సంగతి మనం ఆలకించాం. Peter is asking, పేతురు అడుగుతూ ఉన్నాడు, why did you let Satan take control of you? పరిశుద్ధాత్మ నువ్వు మోసపరచటానికి సాతాను ఎందుకు మిమ్మును ప్రేరేపించెను లేక మిమ్మును నియంత్రణ చేసెను అన్నాడు. How did you allow Satan to control your thoughts? మీ ఆలోచనలను నియంత్రణ చేయడానికి అపవాదిని మీరు ఎలా అనుమతించారు? That means we need not allow him. అంటే
వాణ్ణి మనం అనుమతించాల్సిన అవసరత లేదు అని అర్థం. If you allow him, he will control your thoughts and lead you astray. అపవాదిని మనం అనుమతిస్తే అతడు మన తలంపులను నియంత్రణ చేస్తాడు, తద్వారా మనము తొలగిపోతాం. So we should not allow Satan to control our thoughts, though he tries to control it. అపవాది మన తలంపులను నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మనం ఎన్నడూ కూడా అపవాదిని మన తలంపులు నియంత్రణ చేయడానికి మనం అనుమతించకూడదు. And last night we closed with our fourth decision. గత రాత్రి మన 4వ నిర్ణయముతో ధ్యానాన్ని ముగించుకున్నాం. That is, I will keep my heart and my mind and keep my thoughts under control. నా మనస్సును నా హృదయాన్ని కాపాడుకుంటూ నా తలంపులను క్రీస్తుకు చెరపట్టి ఆయనకు లోబడేటట్లుగా చేస్తాను అనే నిర్ణయాన్ని గత రాత్రి 4వ నిర్ణయంగా మనము తీసుకున్నాం. Now all of us are familiar with the first instance, Genesis 3, where Satan came to man. మనందరికీ చాలా సుపరిచితమైన భాగం ఆదికాండం 3వ అధ్యాయములో అపవాది మొట్టమొదటిసారి మానవుని దగ్గరకు వచ్చాడు. There we see several strategies that Satan employed to tempt Eve. హవ్వను శోధించడానికి అపవాది ఉపయోగించిన కొన్ని విధానాలు లేక తంత్రాలు అక్కడ మనం చూడగలం. In Corinthians we read last night that we know the devices, the wiles of the devil. కొరింథీ పత్రికలో గత రాత్రి మనం చదువుకున్నాం, అపవాది యొక్క తంత్రములను మీరు ఎరగని వారు కారు అని పౌలు అన్నాడు. How do we know? మనం ఎలా ఎరుగుదుము? It is written in the Bible. దేవుని వాక్యంలో అది వ్రాయబడింది. So when you read the scriptures as to how Satan tempted people in the past, we know something about the strategy that he uses even today. భూత కాలములో అపవాది మానవులను ఎలాగూ తంత్రాలను ఉపయోగించి శోధించాడో ఆ అనుభవాలు చదువుట ద్వారా వాడి తంత్రములు ఏంటో మనము బాగుగా ఎరుగుదుము. So we will focus on that passage this morning. కాబట్టి ఈ ఉదయకాలం ఈ భాగము మీద మన గమనాన్ని మనం ఉంచుదాం And see what are the strategies he used. ఇక్కడ అపవాది ఎలాంటి తంత్రాలను ఉపయోగించాడో ఆ సంగతులు మనం చూద్దాం. Now why do we consider that? ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం? Because today also he uses almost the same strategies with us. ఎందుకు అంటే ఈ దినాలలో కూడా అదే విధమైన తంత్రాలను మన విషయంలో కూడా అపవాది ఉపయోగిస్తూ ఉన్నాడు. So if we know what that is, we can be careful. కాబట్టి వాడి తంత్రములు ఏంటో వాటిని మనము ఎరిగిన వారమైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండగలం. Let us turn in our Bibles to Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం త్రిపుదాం. And we will read the first 7 verses. మొదటి 7 వచనాలు మనం చదువుదాం. 1 to 7 of Genesis 3. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుదాం. Please look into your Bibles. దయచేసి చదువుతూ ఉండగా మీ బైబిల్లో గమనించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుడునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరికి కన్నులు తెరవబడెను. Okay, 7 also. వారు తమ దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. May the Spirit of God enlighten our minds as we try to understand the truths in this passage. ఈ భాగములో ఉన్న సత్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, The first thing that you read in verse 1, మొదటి వచనంలో మనం చదివే మొట్టమొదటి సంగతి ఏంటంటే, that Satan comes through
cunningness and deceit. అపవాది మోసపూరితముగా వాడు యుక్తి గలవాడే వస్తూ ఉన్నాడు. I already explained that last night. గత రాత్రి దాన్ని నేను వివరించాను కూడా. How cunning he is. వాడు ఎంత యుక్తి కలిగిన వాడు. If you write 1 watermelon is poisoned, he will write 2 watermelon are poisoned. ఒక కలిందరకాయలో పుచ్చకాయలో ఒక పుచ్చకాయలో విషం ఉన్నది అని మనం రాస్తే వాడు 2 పుచ్చకాయల్లో విషం ఉన్నది అని రాస్తాడు. So he is very, very smart in that. కాబట్టి ఆ విషయాల్లో అపవాది చాలా తెలివి కలిగిన వాడు. So that's the first thing we read in verse 1. He comes through cunningness and craftiness. కాబట్టి 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివే మొట్టమొదటి మాట ఏంటంటే అతడు చాలా యుక్తి కలిగిన వాడు, కుయుక్తితో వస్తాడు. So what is the remedy? How to handle that? కాబట్టి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? దీనికి We పరిష్కారం ఏంటి? cannot handle Satan in our own intelligence. అపవాదిని మన సొంత జ్ఞానముతో మనము ఎదుర్కోలేము. Therefore we need the wisdom of God. అందుచేత మనకి దేవుని జ్ఞానము కావాలి. In order to fight this battle against Satan, we all need God's wisdom or divine wisdom. సాతానుకు విరోధముగా ఈ పోరాటములో మనము పోరాటము చేయడానికి దేవుని జ్ఞానము మనకి అవసరముగా ఉంది. How do you derive that wisdom? ఈ జ్ఞానాన్ని ఎలా మనం పొందుకోగలం? Not by going to Bible college. బైబిల్ కళాశాలకు వెళ్ళినందువల్ల కాదు. We are not against Bible college. అంటే బైబిల్ కళాశాలకు మేము వ్యతిరేకమేమి కాదు. But how do you gain this knowledge? ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకుంటాం? By studying God's word. దేవుని వాక్యాన్ని ధ్యానము చేయుట ద్వారా. Also by seeking God's face in prayer. ప్రార్థనలో దేవుని సహాయాన్ని కోరుకొనుట ద్వారా. Now listen to this. ఇప్పుడు ఈ విషయాన్ని వినండి. An important statement. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. A believer who does not study God's word and does not spend time in prayer cannot handle the cunning devices of Satan. ఏ విశ్వాసి అయితే దేవుని వాక్యముతో సమయాన్ని గడపడో, ప్రార్థనలో సమయాన్ని గడపడో, అట్టి విశ్వాసి అపవాది తంత్రములను ఎదుర్కొనలేడు. You will fail. నువ్వు ఓడిపోతావు. That is guaranteed. ఇది నిశ్చయం. Did everyone hear that? అందరూ ఈ మాట విన్నారా? Unless you know the truths of God's word, దేవుని వాక్య సత్యాలను నీవు తెలుసుకొనకపోతే, and unless you depend on God in prayer in your daily life, నీ అనుదిన జీవితంలో ప్రార్థనలో దేవుని మీద నీవు ఆధారపడకపోతే, you will not have the wisdom to handle Satan's cunning devices. అపవాది యొక్క యుక్తి కలిగిన తంత్రాలను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యము అనేది నీవు కలిగి ఉండలేవు. Many believers in their family life, personal life, assembly life fail. చాలా మంది విశ్వాసులు వారి కుటుంబ జీవితంలో, వారి సంఘ జీవితంలో వారు ఓడిపోతూ ఉంటారు. Not because they don't know English. వారికి ఆంగ్ల భాష తెలియదని కాదు. Not because they are not graduates. వారు గ్రాడ్యుయేట్లని కాదు. But because they don't spend time with the word of God. వారు దేవుని వాక్యముతో సమయాన్ని గడపడం లేదు. Now some people think, oh, you preachers and elders, you need to study God's word. కొద్దిమంది ఏమనుకుంటారంటే సంఘ పెద్దలు దేవుని వాక్యాన్ని బోధించేవారు మాత్రమే రోజు వాక్యం చదువుకోవాలి అనుకుంటారు. We ordinary believers, brothers and sisters, why should we study God's word? మేమందరం సామాన్యమైన విశ్వాసులం, సహోదరులు, సహోదరులను, మేమెందుకు వాక్యం చదువుకోవాలి అనుకుంటారు. Do you know why you need to study God's word? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం చదవాలో తెలుసా? When Satan comes to you, if you have to fight against him, you need to know the truths of God's word. సాతాను నీ ఎదుటకు వచ్చి నీ మీద ఏదైనా ఒక నేరము మోపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ వాక్యము ద్వారా ఎదిరించగలగాలి. I quoted a verse from James 1 last night. గత రాత్రి యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో నుండి ఒక లేఖనాన్ని ఎత్తి నేను చూయించాను. That's a verse in a different context. వాస్తవానికి ఆ వచనం వేరే సందర్భంలో వ్రాయబడింది. But we are borrowing that verse. కానీ ఆ వచనాన్ని మనం తీసుకున్నాం. If anyone lacks wisdom, let him ask of God, who giveth liberally. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను, దేవుడు వానికి ధారాళంగా ఇస్తాడు అని నేను చెప్పాను. When it comes to handling Satan's cunning devices, we all lack wisdom. సాతాను యొక్క యుక్తి కలిగిన తంత్రాలను ఎదుర్కొనుటలో మనందరికీ జ్ఞానము అవసరమే. But one who seeks the face of God every day. అయితే
ప్రతి దినము దేవుని స్వరూప దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో, if you see God every day, ప్రతి దినము దేవుని ముఖాన్ని అనగా ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉంటే, ask for wisdom, జ్ఞానాన్ని దేవుని అడుగుతూ ఉంటే, that verse says God wants to give you liberally lot of wisdom. ఆ వచనం ఏం తెలియచేస్తుంది? దేవుడు ధారాళంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. If you have God's word and God's wisdom, you can handle Satan. దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా అపవాదిని నీవు ఎదిరించగలవు. So about strategy, the first thing we said, కాబట్టి వాడి తంత్రాలను గురించి ఆలోచన చేస్తూ ఉండగా మొదటి సంగతి ఏంటంటే, he comes through our thoughts. అతడు మన ఆలోచనల ద్వారా మనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. Secondly, రెండవది, he comes through cunning intelligent devices. అతడు యుక్తితో, మోసపూరితమైన స్వభావముతో, మోసపూరితమైన విధానాలతో వస్తాడు. Now look at the third thing. ఇప్పుడు మూడవ సంగతిని చూద్దాం. When he came to the Garden of Eden, ఏదెను తోటలోనికి అపవాది వచ్చినప్పుడు what is the first thing he asked? అతడు అడిగిన మొట్టమొదటి సంగతి ఏంటి? You know, he asked, has God indeed said you shall not eat of every tree of the garden? అది ఆ స్త్రీతో, ఈ తోట చెట్లలో దేని ఫలమును మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అంటూ ఉంది. What is that? ఏంటిది? He comes questioning God's word. దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తూ వస్తాడు. Or in other words, లేక వేరే మాటల్లో, he comes creating doubt in our mind concerning God's word. దేవుని వాక్యాన్ని గురించి మన మనసుల్లో సందేహాన్ని కలిగిస్తూ వస్తాడు. Not only that, అంత మాత్రమే కాదు, he comes contradicting God's word. దేవుని వాక్యానికి విరోధముగా వేరే సంగతిని తెలియచేస్తూ వస్తాడు. Verse 1 he says, has he commanded, has he told you? మొదటి వచనంలో ఆయన నీకు ఇలా చెప్పాడా అని అడుగుతూ ఉంటున్నాడు. Questioning, ప్రశ్నిస్తున్నాడు, creating doubt. సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. In verse 4, నాలుగో వచనంలో the servant says, you will not surely die. మీరు చావనే చావరు అంటూ ఉన్నాడు. You know, in chapter 2, రెండవ అధ్యాయంలో God told them in verse 17, వచనం 17లో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, the day that you eat thereof, you shall surely die. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. Verse 3:4, మూడవ అధ్యాయం 4వ వచనంలో you will not surely die. మీరు చావనే చావరు అంటూ ఉన్నాడు. Chapter 2, God says, రెండవ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, you shall surely die. మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అంటున్నాడు. Chapter 3, Satan says, మూడవ అధ్యాయంలో అపవాది అంటున్నాడు, you will not surely die. మీరు నిశ్చయముగా చావనే చావరు అంటున్నాడు. You will die, you will not die. మీరు చచ్చిపోతారు అని ప్రభు చెప్పాడు, చచ్చిపోరు అని సర్పము చెప్తూ ఉన్నాడు. So who is telling the truth? ఇప్పుడు సత్యం ఎవరు చెప్తున్నారు? God is telling the truth or Satan is telling the truth? దేవుడు సత్యం చెప్తున్నాడా, అపవాది సత్యం చెప్తున్నాడా? So first he questions God's word. Has God commanded? దేవుడు అలా ఆజ్ఞాపించాడా, తినకూడదని చెప్పాడా అని మొట్టమొదట దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తాడు. Then in the course of a conversation, he straight away contradicts God's word. ఆ తదుపరి సంభాషణలో నేరుగా దేవుని వాక్యానికి విరోధంగా ప్రస్తావిస్తూ ఉంటాడు. Satan comes to us creating doubt in our mind concerning God's word and denying or opposing God's word. సాతాను దేవుని వాక్యాన్ని మన మనసులో సందేహించేటట్లుగా అతడు ప్రవేశిస్తాడు. అదే సమయంలో దేవుని వాక్యాన్ని తిరస్కరించడానికి వస్తాడు. So what is the solution? మరి దీనికి పరిష్కారం ఏంటి? How to handle this problem? మరి ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కోవాలి? Well, the solution I already said in the last point. గత ముందు సంగతిలోనే నేను పరిష్కారం చెప్పాను. We need to be sure of what God's word says. దేవుని వాక్యం ఏమి తెలియచేస్తుందో దాని విషయమైన నిశ్చయత మనకు ఉండాలి. Has God said this?
దేవుడు ఇలా చెప్పాడా? So you should be sure whether God has said it or not. దేవుడు చెప్పాడా లేదా అనే నిశ్చయత మీరు కలిగి ఉండాలి. You shall surely die is God's word. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు. You should be clear and sure about what God has said. దేవుడు ఏదైతే తెలియచేశాడో దాని విషయంలో సంపూర్ణమైన నిశ్చయత, స్పష్టత నీవు కలిగి ఉండాలి. So the solution to this problem, కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే, when Satan's come questioning God's word, దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తూ అపవాది వచ్చినప్పుడు, when he comes contradicting God's word, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక సంగతిని తెలియచేస్తున్నప్పుడు, the solution is that we should know God's word clearly. దానికి ఉన్న పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యాన్ని చాలా తేటగా మనము ఎరిగి ఉండాలి. We should know, has God said yes or no? దేవుడు అలా చెప్పాడా లేదా అనే సంగతి మనం ఎరిగిన వారంగా ఉండాలి. If you eat, will you die or not? మీరు ఆ పండు తింటే చచ్చిపోతారా లేదా? It is not what we feel, it is what God has said. నీకేమనిపిస్తుంది అని కాదు, చచ్చిపోతారా లేదా నీకేమనిపిస్తుంది అనేది కాదు, దేవుడు ఏమి తెలియచేశాడు అనేది ముఖ్యం. Many believers, even after sitting in assemblies for long years, do not have a proper understanding of God's word. చాలా మంది విశ్వాసులు సుదీర్ఘ సంవత్సరాలు సంఘముతో సహవాసం చేస్తూనే ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహన వారికి ఉండదు. Now you don't need, all need not become scholars. అందరూ గొప్ప తత్వజ్ఞానులు కావాల్సిన అవసరం లేదు, పండితులు కావాల్సిన అవసరం లేదు. But a basic understanding of the doctrines and teachings in the word of God is essential for every sister and every brother. అయితే దేవుని వాక్యాన్ని గురించిన ప్రాథమికమైన సిద్ధాంతాలు, ప్రాథమికమైన బోధన గురించిన అవగాహన సంఘములో ఉండే ప్రతి స్త్రీ కలిగి ఉండాలి, అలాగే ప్రతి పురుషుడు కూడా కలిగి ఉండాలి. Now ignorance concerning God's word is alarming in Christian world. దేవుని వాక్యాన్ని ఎరగకుండా ఉండడము అనేది క్రైస్తవ జీవితంలో సరైనది కాదు. Our assemblies may be better, I think, compared to many other groups. వేరే సమూహాలతో సహవాసాలతో మనం పోల్చుకున్నప్పుడు మన సంఘాలు వాక్యం విషయంలో కొంతవరకు మేలే. Nevertheless, many believers are ignorant. అయితే చాలా మంది విశ్వాసులు వాక్యం విషయంలో ఎరగని వారుగా ఉంటూ ఉన్నారు. You know, once somebody was preaching on Dan and Beersheba. ఒక వ్యక్తి దాను అలాగే బెర్షెబా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Do you know what that is? దాను బెర్షెబాలు మీకు తెలుసు కదా. What is Dan and Beersheba? దాను బెర్షెబాలు ఏంటవి? Two places, right? రెండు స్థలాల పేర్లు అంతే కదా, దాను బెర్షెబా. So somebody was preaching about Dan and Beersheba. దాను బెర్షెబా గురించి ఎవరో ఒక వ్యక్తి ప్రసంగిస్తూ So ఉన్నాడు. after the meeting, ఆ కూడిక అయిపోయిన తర్వాత one brother told the preacher, ఒక సహోదరుడు ఆ ప్రసంగికునితో చెప్పాడు, brother, it is good that you explain what Dan and Beersheba. దాను బెర్షెబాలు ఎవరో వారి గురించి మీరు వివరించారు, చాలా మంచిదయ్యా అన్నాడు. Because till now I was thinking that Dan and Beersheba are husband and wife like Sodom and Gomorrah. నేనేమో ఇప్పటి వరకు ఏమనుకున్నాను అంటే దాను బెర్షెబాలు ఇవి స్థలాలు కాదు, సొదొమ గొమొర్రాలు లాగా భార్యాభర్తలు అని నేను అనుకున్నాను అన్నాడు. His understanding about Sodom and Gomorrah, what is that? అంటే సొదొమ గొమొర్రాల గురించి ఆయనకున్న అవగాహన ఏంటి? What is Sodom and Gomorrah? సొదొమ గొమొర్రాలు ఏంటవి? Husband and wife, right? భార్యాభర్తలు. I hope you know. So this fellow doesn't know what is Sodom and Gomorrah, he doesn't know what is Dan and Beersheba. కాబట్టి ఈ వ్యక్తికి దాను బెర్షెబా ఏంటో తెలియదు, సొదొమ గొమొర్రాలు ఏంటో తెలియదు. Once a person was teaching from the epistle of Jude. ఒక వ్యక్తి యోధా పత్రిక నుంచి ఒకసారి దేవుని వాక్యాన్ని బోధిస్తూ And ఉన్నాడు. in his introduction he said, ఆ పరిచయ వాక్కులో ఆయన ఇలా చెప్పాడు. the epistle of Jude is very small, only one chapter. యోధా పత్రిక అనేది చాలా చిన్నది, ఒక అధ్యాయం మాత్రమే ఉంటుంది. The reason is, కారణం ఏంటంటే Judas was in a hurry to go and hang himself. In that hurry he wrote it, so he had time only for one chapter. ఈ యోధ ఉరేసుకోవడానికి చాలా తొందరగా ఆతృత పడుతూ ఉన్నాడు. ఈ ఉరేసుకునే ఆతృతలో అతడు ఒక అధ్యాయమే రాశాడు, సమయం లేక అని అన్నాడు. Right or wrong? ఇది నిజమంటారా కాదంటారా? Let the people here say, right or wrong? ఇక్కడున్న ప్రజలు చెప్పండి, ఉరేసుకున్న యోధ రాశాడు యోధా పత్రిక? It was written by a different Judas. ఆ పత్రిక రాసిన యోధ వేరు.
Seeing the name, they think, oh, this is same Judas. పేరు చూడంగానే ఓహో ఉరివెట్టుకున్న యోధ ఈయనేనేమో. So people, do not have a proper understanding. ప్రజలు వాక్యాన్ని గురించిన సరైన అవగాహన కలిగి లేరు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, in our assemblies, మన సంఘాలలో, in our homes, మన కుటుంబాలలో we need to have a proper understanding of God's word. దేవుని వాక్యాన్ని గురించిన సరైన అవగాహన మనము కలిగి ఉండవలసిన అవసరత ఉంది. What does the scriptures teach about the church? లేఖనాలు సంఘాన్ని గురించి ఏమి నేర్పిస్తూ ఉన్నాయో, About salvation, రక్షణను గురించి ఏమి about నేర్పిస్తున్నాయో, the Holy Spirit, పరిశుద్ధాత్మను గురించి ఏమి నేర్పిస్తున్నాయో, about leadership of the church, సంఘములో నాయకత్వాన్ని గురించి ఏమి నేర్పిస్తూ ఉన్నాయో, about family life, కుటుంబ జీవితాన్ని గురించి ఏమి నేర్పిస్తూ ఉన్నాయో, how to bring up children, పిల్లలను ఎలాగూ భక్తిలో పెంచాలో ఏమి నేర్పిస్తూ ఉన్నాయో, responsibilities of husbands and wives. భార్యాభర్తల యొక్క బాధ్యతలను గురించి లేఖనాలు ఏమి నేర్పిస్తున్నాయో. We need to have at least a basic general knowledge of these truths. ఈ సత్యాలను గురించిన కనీసమైన ప్రాథమిక అవగాహన, వాక్య జ్ఞానము మనము కలిగి ఉండాలి. Then when Satan comes to us through someone and tries to take us away from the right doctrine, you can say, no, you are wrong. అప్పుడు అపవాది ఎవరో ఒకరి ద్వారా మనలోనికి వచ్చి మన దగ్గర ఉన్న సరైన బోధను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎరిగి ఉన్నప్పుడు మనము కాదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. When Jesus was tempted in Matthew 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు అపవాది చేత శోధించబడినప్పుడు, how did he handle Satan? సాతానును ఆయన ఎలా ఎదిరించాడు? By saying, it is written. రాయబడి ఉన్నది అని చెప్పుట ద్వారా ఎదిరించాడు. Jesus referred to the written scriptures. యేసుక్రీస్తు ప్రభువారు వ్రాయబడిన లేఖనాలను ఎత్తి అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూస్తాం. Satan also knows the scripture. సాతానుకు కూడా లేఖనాలు తెలుసు. That is why he quoted a verse to Jesus in the temptation. కాబట్టి ఆ శోధనలో ఒక లేఖనాన్ని ఎత్తి యేసు ప్రభువారికి అపవాది శోధించడం జరిగింది. He said, it is written. రాయబడి ఉన్నది అని అన్నాడు. And Jesus said, it is also written. యేసు ప్రభువారు ఏమన్నాడు? అది కూడా వ్రాయబడి ఉన్నది అన్నాడు. That's important. ఇది ప్రాముఖ్యమైంది. Somebody will come to your house, మీ ఇంటికి ఎవరో వస్తారు, open the Bible, బైబిల్ తెరుస్తాడు, and show you a verse. మీకు ఒక వచనం చూపిస్తాడు. Jesus saying, యేసు ప్రభువారు అంటున్నారు, my father is greater than me. నా తండ్రి నాకంటే గొప్పవాడు. Is there a verse like that in the Bible? అలాంటి వచనం బైబిల్లో ఉందా? Yes or no? అవునా కాదా? Please respond. మీరు స్పందించండి. నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే వచనం బైబిల్లో ఉందా నేరుగా? I cannot hear. నాకు వినపట్టలా. ఉందా లేదా చెప్పండి. Please respond. స్పందించండి. There are 1,700 people here. I cannot hear what you are saying. 1700 మంది ఉన్నారు అని నేను విన్నాను. మరి శబ్దమే వినపట్టలా. Please respond. దయచేసి స్పందించండి. Is there a verse like that in the Bible or not? బైబిల్లో నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే వచనం ఉందా లేదా? It is there. ఉంది. So somebody shows you that. అది ఎవరైనా ఆ వచనాన్ని మీకు చూపిస్తారు. Jesus is a small God. అంటే యేసు ప్రభువారేమో చిన్న దేవుడు, Father is greater. తండ్రి ఏమో పెద్ద దేవుడు. Here is the verse. ఇదిగో వచనం ఎక్కడ ఉంది చూడండి అంటారు. Oh, this is the word of God. ఇది దేవుని వాక్యమే కదా. Oh, I think there is some truth in what he says. అంటే ఈయన చెప్పే దాంట్లో ఏదో యథార్థత ఉంది. Jesus is not equal to the Father. యేసు ప్రభువారు తండ్రితో సమానుడు కాదు. Because he is showing me verse. ఎందుకంటే వచనం చూపిస్తున్నాడు కదా. Jehovah's Witness. యెహోవా సాక్షులు. So what will you say? మీరేమంటారు అప్పుడు? It is written, he says. అతడేమో రాయబడి ఉంది, యేసు ప్రభువారే చెప్పాడు నా తండ్రి నాకంటే గొప్పవాడని అంటాడు. If you know the word, నీవు వాక్యాన్ని ఎరిగిన వాడవైతే you will say, నువ్వేమంటావంటే, it is also written, Jesus saying, I and my Father are one. ఇది కూడా వ్రాయబడి ఉంది. అదేంటి అంటే యేసు ప్రభువారు అంటున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. Show him that verse. ఆ వచనాన్ని అతనికి చూయించండి. They will not show that. వారు ఆ వచనం చూయించరు. They will show only what they like. వారు ఏమి ఇష్టపడతారో ఆ వచనాన్ని మాత్రమే వారు చూపిస్తారు. If you know the word,
వాక్యం నీవు ఎరిగి ఉంటే you will say it is also written saying that they are equal. నీవేమంటావు? ఇదిగో వారిరువురు సమానమే అనే వాక్యాన్ని చూపించి ఇది కూడా వ్రాయబడి ఉన్నది అని అంటావు. If you don't know the word, ఒకవేళ వాక్యం తెలియకపోతే what you say is correct. ఆయన చెప్పేది నిజమే. All these days I did not know this. ఈ రోజుల్లో అంటే ఇన్ని దినాలుగా ఈ సంగతి నాకు తెలీదు. Yeah, next Sunday I will come to your church. వచ్చే ఆదివారం నుంచి ఇక మీ సంఘానికి వస్తాను. Because you are teaching the truth. ఎందుకంటే మీరు సత్యాన్ని బోధిస్తున్నారు. Showing it from the word. వాక్యంలో నుండి చూయించారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, there are many things like that. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. If you don't know the word, వాక్యం మీరు ఎరగకపోతే you will easily be carried away. చాలా సులువుగా మీరు పట్టుకొని పోబడతారు. People can take verses from the Bible for anything they like to say. ప్రజలు తాము ఏది ఇష్టపడతారో తమ ఇష్టాన్ని తెలియచేయడానికి తమ ఇష్టానికి సహాయకరంగా ఉండే వచనాలను ఎత్తి చూపిస్తారు. Once a man said, ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు, there are 3 people in the Bible who have not sinned. పాపము చేయని వ్యక్తులు బైబిల్లో 3 ఉన్నారు అన్నాడు. 3 people never sinned. 3 వ్యక్తులు ఎన్నడూ పాపం చేయలేదు అన్నాడు. Jesus said it. యేసు ప్రభువారే చెప్పాడు అన్నాడు. Have you read that anywhere? ఆ వచనం మీరు ఎప్పుడైనా చదివారా? ఎక్కడైనా? 3 people, there are 3 people in the Bible who did not sin. బైబిల్లో పాపము చేయని 3 వ్యక్తులు. Oh, this man said, no, I don't know. ఈ వ్యక్తి అన్నాడు, నాకు తెలియదే అన్నాడు. Okay, I will show you. అప్పుడు ఆయన అన్నాడు, సరే నేను నీకు చూపిస్తా. He turned in the Bible. ఆయన బైబిల్ తెరిచాడు. You know, when Jesus, when a blind man met Jesus, ఒక గుడ్డివాడు యేసు ప్రభువారిని కలుసుకున్నప్పుడు the disciples asked him, శిష్యులు యేసు ప్రభువారిని అడిగారు, why did he become blind? ఆయన ఎందుకు గుడ్డివాడు అయ్యాడయ్యా అన్నాడు. Is it because of somebody's sin? ఇది ఎవరైనా పాపమా అని అడిగారు. Then Jesus said, యేసు ప్రభువారు అన్నాడు, neither he nor his parents sinned. అది అతని పాపము కాదు, అతని తల్లిదండ్రుల పాపము కాదు అని ప్రభు చెప్పాడు. 3 people never sinned. He did not sin, his parents did not sin. 3 వ్యక్తులు అన్నాడు పాపం చేయలేదు, అతను పాపం చేయలేదు, అతని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. So 3 people in the Bible who never sinned. కాబట్టి బైబిల్లో 3 వ్యక్తులు ఎన్నడూ పాపం చేయని వారు ఉన్నారు అన్నాడు. Is that what Jesus said? యేసు ప్రభువారు అది చెప్పాడా? It is taken out of context. అంటే సందర్భములో లేనిది వారు ఎత్తి చూపిస్తారు. What Jesus said is, this man did not become blind because of his sin or his parents' sin. That's the point. యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు శిష్యులతో? ఇతడు చేసిన పాపాన్ని బట్టో ఇతని తల్లిదండ్రుల పాపాన్ని బట్టో ఇతనికి గుడ్డితనము రాలేదు అని ప్రభు చెప్తున్నాడు అంతే. So you take that verse out of its context and make some changes and present saying 3 people did not sin. ఒక వచనాన్ని సందర్భములో లేని దాన్ని తీసుకొని దానికి ఏదో ఇంకొంత కలిపి 3 వ్యక్తులు పాపము చేయని వారు బైబిల్లో ఉన్నారు, స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. What I am trying to say is the importance, necessity of God's people knowing the word of God correctly. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే, దేవుని వాక్యాన్ని ప్రతి విశ్వాసి ఎరగడము ఎంత ముఖ్యమో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Now let me say a word to the elders here. Many of you here are elders and evangelists. ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు చాలా మంది ఉన్నారు, అలాగే సువార్థికులు కూడా ఉన్నారు. వారితో కూడా ఒక మాట చెప్పనివ్వండి. Whose responsibility it is to feed and teach the people the word of God? దేవుని వాక్యాన్ని నేర్పించడం, వాక్యము చేత విశ్వాసులను పోషించడము అనేది ఇది ఎవరి బాధ్యత? Whose responsibility is that? ఇది ఎవరి బాధ్యత? It is the elders' responsibility. ఇది సంఘ పెద్దల బాధ్యత. Because in Acts 20:28, ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో Paul says, God has made you overseers to shepherd, that is, to feed the people of God. పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు సంఘములో మిమ్మును పై విచారణ కర్తలుగా కాపరులుగా నియమించాడు. ఎందుకు అంటే దేవుని మందను మీరు మేపటానికి లేక కాయడానికి అన్నాడు. The duty of elders, main duty, is to feed the people of God with the right word. సంఘ పెద్దల యొక్క ముఖ్యమైన పని, ముఖ్యమైన బాధ్యత ఏంటంటే సరైన దేవుని వాక్యముతో దేవుని ప్రజలను పోషించడం లేక వాక్యాన్ని బోధించడం. Many people in our assemblies think that the main duty of the elders is to break bread. చాలా మంది మన సంఘాల్లో
సంఘ పెద్దలు అంటూనే వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే రొట్టె పంచడం అనుకుంటారు. Where is that verse? ఈ వచనం ఎక్కడన్నా ఉందా? సంఘ పెద్దలు అంటే రొట్టె పంచడమే అని. Where is that verse in your Bible? మీ బైబిల్లో ఉందా వచనం ఏమైనా? No, there's nothing wrong if elders do it. I'm not against it. సంఘ పెద్దలు ఒకవేళ పాత్ర పంచి పెట్టడంలో తప్పేమీ లేదు, దానికి నేను వ్యతిరేకం కాదు. But the Bible doesn't say that it is their responsibility. అయితే సంఘ పెద్దల బాధ్యత రొట్టె పంచి పెట్టడం అని ఎక్కడ బైబిల్లో చెప్పబడలా. Their main responsibility is to give good teaching to the people. వారి యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే సంఘములో ఉన్న దేవుని పిల్లలకు సుబోధను అందించడం. In Ephesians 4 it says, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో it చెప్పబడింది, is their responsibility to equip the people. దేవుని ప్రజలను తయారు చేయడం, సిద్ధపరచడం అనేది వారి బాధ్యత. So the responsibility to teach the people of God the right word lies with the elders. సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే దేవుని ప్రజలను, దేవుని పిల్లలను సరైన వాక్యముతో వారిని పెంచడం లేక వారికి బోధించడం. How do you do that? మీరు ఎలా పని చేస్తూ ఉన్నారు? By systematic consecutive preaching and teaching of God's word in your church. దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో మీ స్థానిక సంఘాలలో బోధించుట ద్వారా. Now on weekdays you may have a Bible study. బహుశా వార కూడికలలో వాక్య ధ్యాన కూడికలు మీరు కలిగి ఉండొచ్చు. That's a good thing. అది మంచి సంగతి. But you know, on weekdays for various reasons only 10% of the people come. అయితే వార కూడికలలో చాలా కారణాలను బట్టి విశ్వాసులు చాలా తక్కువగా సంఘాలకు వస్తూ ఉంటారు, తక్కువ సంఖ్య వస్తూ ఉంటారు. I'm not sure how it is in Andhra, but I've seen that in other places. ఆంధ్రాలో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ వేరే స్థలాల్లో నేను చూశాను. నియామక కూడికలకు చాలా తక్కువ మంది విశ్వాసులు సంఘాలకు వస్తూ ఉంటారు. 100 people on Sunday morning, ఆదివారం ఉదయం 100 మంది వస్తారు. 20 people on Tuesday Bible study. మంగళవారం వాక్య ధ్యాన కూడికలో 20 మంది మాత్రమే ఉంటారు. For very many reasons. అవే వివిధ రకాలైన కారణాలు ఉండొచ్చు. The only time the whole assembly gathers together is Sunday morning. సంఘమంతా కూడి రాగలిగిన ఒకే ఒక సమయము, దినం ఏంటి అంటే ఆదివారం మాత్రం సంఘమంతా కూడి వస్తారు. That is the time to give proper ministry of the word or teaching to the people. కాబట్టి ఆ సమయములో ప్రజలకు సరైన దేవుని వాక్యాన్ని అందించే సమయముగా అది ఉంది. Now in some assemblies, కొన్ని సంఘాలలో they don't have a systematic preaching or teaching. దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ప్రసంగించడం కానీ బోధించడం కానీ ఉండదు. Anyone can preach. ఎవరైనా ప్రసంగించవచ్చు. My brother, that is not in the Bible. నా సహోదరుడా, అది బైబిల్లో లేదు. Brethren, people have a thinking that anybody can preach. బ్రదరన్ వారికి ఎలాంటి ఆలోచన ఉందంటే వాక్యం ఎవరైనా చెప్పొచ్చులే అనుకుంటున్నారు. That is not scriptural. అది లేఖనానుసారమైంది కాదు. Anybody cannot teach. ఎవరు అంటే అందరూ బోధించలేరు. God has appointed gifted men in the church to teach the word of God. దేవుని వాక్యాన్ని నేర్పించడానికి, బోధించడానికి కృపావరాలు కలిగిన, సామర్థ్యము కలిగిన వ్యక్తులను దేవుడు సంఘములో ఉంచాడు. It may be elders. బహుశా వారు సంఘ పెద్దలు కావచ్చు. Or they may not be elders, but they are gifted men. ఒకవేళ వారు సంఘ పెద్దలు కాకపోయినా విశ్వాసులుగా కృపావరాలు కలిగిన వారు కావచ్చు. They alone should teach. వారు మాత్రమే, అనగా కృపావరము కలిగిన వారు మాత్రమే బోధించాలి. I am talking about the main meeting. నేను ముఖ్య కూడిక గురించి మాట్లాడుతున్నాను. During weekday or other meetings, anybody can share some thought. I am not talking about that. వారు కూడికలో, గృహ కూడికలో ఇలాంటి సమయాల్లో ఎవరైనా మాట్లాడండిలే, పర్వాలేదు. But the proper teaching of God's word should be done only by people who are gifted and appointed by the Lord, not by anybody. అయితే దేవుని వాక్యాన్ని, ముఖ్యమైన సందేశాలు అందించే సమయంలో కేవలం దేవుని ద్వారా నియమింపబడిన కృపావరము కలిగిన వారు మాత్రమే ఆ సందేశాన్ని అందించాలి. Another practice, wrong practice in our assemblies in many places. చాలా స్థలాలలో, మన సంఘాలలో ఉన్న సరికాని మరొక అలవాటు ఏంటంటే, if a visitor comes on Sunday, that day the preaching is for him. ఒకవేళ ఎవరైనా ఒక యాత్రికుడు ఆ దినమున మన సంఘానికి అకస్మాత్తుగా వచ్చాడు అనుకోండి, ఆదివారం రోజు, Especially if ఇక ఆ రోజు అతనికి వాక్యం ఇస్తారు. Especially if he is a relative of mine.
ప్రత్యేకంగా అతడు మా బంధువు అయితే ఇక ఆయనకి వాక్యం ఇస్తాం అన్నమాట. He is traveling somewhere on Sunday, he came here. ఆయన ఏదో ప్రయాణం చేస్తూ ఆదివారం ఆరాధన కోసం మన సంఘానికి వచ్చాడు. Brother, you should preach today. అన్న ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలి. Is he gifted? ఆయన కృపావరం కలిగినోడేనా? Can he give the word? ఆయన వాక్యాన్ని బోధించగలడా? No idea. ఆయన గురించి మనకి ఏ అవగాహన ఉండదు. Each Sunday visitors preach. ప్రతి ఆదివారం ఎవరో ఒక సంఘానికి కొత్తగా వస్తారు, వారికి ప్రసంగానికి అవకాశం ఇస్తారు. That is not right. అది సరైనది కాదు. Pulpit is not for visitors. ప్రసంగ వేదిక అనేది యాత్రికులకు కాదు. Now if the visitor is a gifted person who can divide the word, please give him the pulpit. ఒకవేళ మన ఆ సంఘానికి వచ్చిన ఆ యాత్రికుడు కృపావరము కలిగిన వాడై లేఖనాలు సరిగా విభజించగలిగిన వాడైతే అతనికి వేదిక ఇవ్వండి, పర్వాలేదు. So I hope what you understand what I am trying to say. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. These are things that should be addressed in our assemblies today. ఈ దినాలలో మన సంఘాలలో ఇవి ఖచ్చితంగా మనం పాటించాలి. Preaching and teaching should be given only to gifted men appointed by God, not to anybody, not to any visitor. దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని వాక్యాన్ని బోధించడము అనేది దేవుని ద్వారా నియమింపబడిన కృపావరాలు కలిగిన వారు మాత్రమే చేయాలి, వేరొకరు చేయడానికి వీలు లేదు. You know, in countries like America, అమెరికా లాంటి దేశాల్లో there are many churches similar to our churches. చాలా సంఘాలు మన సంఘాలను పోలి ఉంటాయి. There may be slight differences. ఏదో కొద్ది వ్యత్యాసాలు ఉండొచ్చు. Many of our young people are leaving our assemblies and going to those churches. చాలా మంది మన సంఘాలకు సంబంధించిన యవనస్తులు మన సంఘాలను పోలిన వేరొక సంఘాలకు మన సంఘాలను విడిచి వెళుతూ ఉన్నారు. Do you know why? ఎందుకో తెలుసా? Not because our doctrine is wrong. మన సిద్ధాంతం తప్పని కాదు. Many of our young people say, మన సంఘాలకు సంబంధించిన చాలా మంది యవనస్తులు ఏమంటున్నారంటే, in our church we get no feeding. మా సంఘములో ఎటువంటి ఆహారము లేదన్నా అంటున్నారు. No, I'm not saying that so you should leave. I'm not saying that. ఆహారం లేదు కాబట్టి మీరు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని నేను చెప్పడం లేదు. But this is what many people are saying. కానీ చాలా మంది మన సంఘాల్లో ఇదే చెప్తూ ఉన్నారు. But in those churches, కానీ ఆ సంఘాలలో there is systematic good teaching of the word every Sunday. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో బోధించే ఆ కృపావరాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. People are fed and nurtured in the word of God. దేవుని వాక్యంలో ప్రజలు పోషించబడుతున్నారు, పెంపార చేయబడుతున్నారు. We should have that in our assemblies. మన సంఘాలలో కూడా దానిని మనం కలిగి ఉండాలి. Gifted men, కృపావరాలు కలిగిన వారు, appointed by the elders, పెద్దల ద్వారా నియమించబడిన వారు, elders themselves or others whom they appoint. ఒకవేళ అది సంఘ పెద్దలే కావచ్చు, లేకపోతే సంఘ పెద్దలు నియమించిన వారు కావచ్చు, or if it is from some other assembly, లేక వేరొక సంఘానికి సంబంధించిన వారు కావచ్చు. gifted men who know the word, దేవుని వాక్యాన్ని ఎరిగిన కృపావరము కలిగిన వారు, they should give proper teaching of the word. వారు దేవుని వాక్యాన్ని గురించిన సరైన బోధనివ్వాలి. Then our assemblies will be strengthened in the word of God. అప్పుడు మన సంఘాలు దేవుని వాక్యంలో శక్తిని కలిగి ఉంటాయి. Anyone saying anything on Sunday morning will not feed the people of God. ఆదివారం ఎవరైనా ఏదైనా చెప్తే అది దేవుని ప్రజలను పోషించలేదు. I hope you understand what I am saying. నేనేం చెప్తున్నాను అది మీకు అర్థమవుతుందని. We should come back to the teaching of God's word. దేవుని వాక్యాన్ని సరైన పద్ధతిలో బోధించే విధానానికి మనం తిరిగి రావాలి. And when people know the word of God, ప్రజలు దేవుని వాక్యాన్ని ఎరిగినప్పుడు Satan cannot fool them. అపవాది వారిని పడద్రోయలేదు. Has God said this? దేవుడు ఇలా చెప్పాడా? They know the answer. వారికి జవాబు తెలుసు. Will you die or not? మీరు చచ్చిపోతారా లేదా? God, they know the answer. వారికి జవాబు తెలుసు. So Satan always tries to create doubt and question God's word and contradict God's word. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద సందేహం కలిగిస్తాడు, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వేరొక సంగతిని తెలియచేస్తూ ఉంటాడు. Now come to the next thing. తర్వాత సంగతికి మనం వద్దాం. What did Satan say? సాతాను ఏమంటున్నాడు? You know, in verse 4 and 5, read 4 and 5. 4-5 వచనాలు చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 4-5 వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావురు,
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. Have you noticed that verse, how cunningly he put it? ఆ వచనాన్ని మీరు గమనించండి, ఎంత మోసపూరితంగా వాడు ఆ వచనాన్ని ఉంచుతున్నాడు. God knows. దేవునికి తెలియును అంటున్నాడు. Did you notice that? ఆ మాట చూసారా? దేవునికి తెలియును. God knows. దేవునికి తెలియును. What does God know? దేవునికి ఏం తెలుసు? The day you eat this, ఈ పండు తిను దినమున your eyes will be open, మీ కన్నులు తెరవబడతాయి, and you will know good and evil, ఏది మంచి ఏది చెడో మీరు ఎరుగుతారు, and become like God. మీరు దేవతల వలె ఉంటారు. God knows this. దేవునికి సంగతి తెలుసు. God knows that you will become like him if you eat this. ఈ పండు మీరు తింటే మీరు ఆయనలాగా మారతారనే సంగతి దేవునికి తెలుసు. That is why God told you not to eat. అందుకనే ఈ పండు తినకూడదని దేవుడు మీతో చెప్పాడు. Now you tell me, what is implied in it? What is inside that? ఇప్పుడు దాని లోపల ఏముంది మీరు చెప్పండి. God knows that you will get a promotion. నీకు ఒక పదోన్నతి కలుగుతుందని దేవునికి తెలుసు. God doesn't want anyone to become like him. అంటే ఎవరైనా సరే దేవునిలాగా మారటం దేవునికి ఇష్టం లేదు. God doesn't want you to come up. నీవు ఎదగడం దేవునికి ఇష్టం లేదు. God wants to impose restrictions on you. నీ మీద దేవుడు కొన్ని షరతులు నియమ నిబంధనలు ఉంచాలనుకుంటున్నాడు. What is good for you, God doesn't want that. నీకు ఏది మంచిదో ఆ మంచి నీకు జరగాలని దేవుడు కోరుకోవడం లేదు. God knows that if you eat this, you will become like God. నీవు ఈ పండు తింటే దేవునిలాగా మారతావనే సంగతి దేవునికి తెలుసు. God doesn't want that. కాబట్టి అలా నీవు మారటం దేవుడు కోరుకోవడం లేదు. God doesn't want anybody to have promotion. ఎవరైనా సరే పదోన్నతి పొందడానికి దేవునికి ఇష్టము లేదు అని సాతాను అంటున్నాడు. That is why God told you not to eat. అందుకనే దేవుడు ఆ పండు తినకూడదని నీతో చెప్పాడు. So what is the meaning of that? దీని అర్థం ఏంటండి? He is creating doubt in their mind concerning God's love and his goodness. దేవుని ప్రేమ, దేవుని మంచి, దాని విషయంలో వారి మనస్సులలో సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. God is not a good God as you think. మీరు అనుకున్నట్లుగా దేవుడు మంచివాడు కాడు. You know God only for a short time. నీకు దేవుడు కొద్ది కాలంగా తెలుసు అంతే. I know him for a long time. నేను చాలా కాలంగా దేవుణ్ణి ఎరుగుదును. From Isaiah 14 I know. యెషయా గ్రంథం 14వ అధ్యాయం నుండి నాకు తెలుసు. You don't know. నీకు సరిగా తెలియదు. I know. నాకు బాగా తెలుసు దేవుని గురించి. God doesn't want anyone to come up. ఎవరైనా ఎదగటం దేవునికి అసలు ఇష్టమే లేదు. Yeah, that is his own testimony. అది సాతాను సాక్ష్యమే కదా, అపవాది సాక్ష్యం అదే. Isaiah 14 he said I will go up. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అపవాది ఏమన్నాడు? నేను దేవుని కంటే ఉన్నతమైన పర్వతం మీద నా సింహాసనాన్ని స్థాపిస్తానన్నాడు. And God pushed him down. కానీ దేవుడు ఏం చేశాడు? అపవాదిని పడద్రోశాడు. I have experience. నేను అనుభవించా. You don't know, you are new people. మీరు కొత్తోళ్ళు, నిన్నగా మొన్న సృష్టించబడ్డారు, మీకు తెలియదు. You think God is good, right? మీరేమనుకుంటున్నారు? దేవుడు చాలా మంచోడు అనుకుంటున్నారు కదా. God is not that good. దేవుడు అంత మంచోడు ఏం He కాదు. doesn't want anyone to become like him. ఎవరైనా సరే ఆయనలాగా మారడం అసలు ఆయనకి ఇష్టమే లేదు. Now let me say one thing in between. ఈ మధ్యలో ఇంకొక మాట చెప్పనివ్వండి. Does God want us to become like him? దేవుడు ఆయన వలె మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడా లేదా? What does the New Testament teach? క్రొత్త నిబంధన ఏం బోధిస్తుందండి? ఆయన వలె మనం ఉండడం ఆయన కోరుకుంటున్నాడా లేదా? What did Jesus teach in Sermon on the Mount? కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు ఏం చెప్పారు? Be ye perfect as your heavenly Father is perfect. పరలోకపు మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరును పరిపూర్ణులై ఉండుడి అన్నాడు. That word perfect means full of his good attributes. That's the meaning. పరిపూర్ణులై ఉండడము అంటే అక్షరార్థంగా ఆయన వలె ఉండడం కాదు, కానీ సంపూర్ణమైన ఆయన గుణలక్షణాలను కలిగి ఉండడం. Not become like him almighty. That's not the meaning. ఆయనలాగా ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మనం కూడా సర్వశక్తిమంతులము కావడం కాదు. We should become omnipotent, omniscient. That is not the meaning. ఆయనలాగా సర్వజ్ఞానిగా సర్వశక్తిమంతుల్లా మనం అవడం కాదు. God wants all of us to become like him in goodness, kindness, mercy, compassion and all that.
మనమందరము ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ సంగతులలో అంటే ఆయన కలిగిన లక్షణాలు ఉన్నాయో, మంచి, ప్రేమ, దయ, కనికరం, ఇలాంటి విషయాల్లో మనము పరిపూర్ణులము కావాలని, ఆయన వలె ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. What is God's plan in our salvation? మనల్ని రక్షించుటలో దేవుని ప్రణాళిక ఏంటి? You come to Romans chapter 8, you know this verse, but let's read it. రోమపత్రిక 8వ అధ్యాయం, ఈ వచనం మీకు బాగా తెలుసు, అయినా ఆ వచనాన్ని మనం చదువుదాం. God's ultimate plan in our salvation. మనలను రక్షించుటలో దేవుని యొక్క చిట్ట చివరి ప్రణాళిక. Why did God call us and justify us? దేవుడు ఎందుకు మనల్ని పిలిచి నీతిమంతులుగా చేశాడు? Chapter 8 of Romans. రోమపత్రిక 8వ అధ్యాయం, And we read in verse 29, 29లో మనం చదువుతాం, that we may be conformed to the image of his son. తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారమగుటకు అన్నాడు. We may become like his son. తన కుమారునిలా మనం మారడానికి. That is God's plan. అది దేవుని ప్రణాళిక. In the epistle of John, John says, ఎఫెసీ పత్రికలో, యోహాను పత్రికలో యోహాన్ అంటున్నాడు, when he shall appear, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, come on, complete my sentence. 3వ అధ్యాయంలో, When he shall appear, ఆయన ప్రత్యక్షమైనప్పుడు we shall be like him. మనము ఆయనను పోలియుందుము అన్నాడు. Now does God want us to become like him? ఆయన వల్లే మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? Yes. అవును. Not in almightiness or omniscience. దేవుని యొక్క సర్వజ్ఞానములో, సర్వశక్తి కలిగిన దానిలో మనము అలా కావాలని ఆయన కోరుకోవడం లేదు. We read in Philippians, ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతాం, when the Lord Jesus shall appear, యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, Philippians 3 and verse 20, 3వ అధ్యాయం 20వ వచనంలో what will happen? ఏం జరుగుతుంది? 3:20 says, 3వ అధ్యాయం 20వ వచనం, you know, our Lord will come as our Savior. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడిగా ఆయన వస్తాడు. 21. 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమరూపం, like him. ఆయన వలె సమరూపం అన్నాడు. He wants our bodies to be transformed like unto his body. మన శరీరాలు ఆయన దేహము వలె ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. We shall be like him. ఆయన్ను పోలి ఉంటా. Our body shall be glorified like his body. ఆయన శరీరం ఎలా మహిమపరచబడిందో మన శరీరాలు కూడా అలాగే మహిమపరచబడతాయి. Romans 8 says we shall be conformed to the image of his son. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదివిన వచనంలో మనము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడతాం. And Matthew chapter 5, the verse that I referred to earlier, please read it. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ముందుగా మనం ప్రస్తావించుకున్న వచనం, And look at verse 48. 48వ వచనం చూడండి. Matthew 5:48. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. You see, in English and in Telugu it is perfect. పరిపూర్ణుడు అనే మాట ఇంగ్లీష్లో తెలుగులో రాయబడింది. But in our Malayalam it is slightly different. అయితే మలయాళములో కొంత వేరుగా ఉంది. Perfect in all his good attributes. ఆయన యొక్క మంచి సుగుణాలలో పరిపూర్ణులై ఉండండి అని మలయాళంలో వ్రాయబడింది. Perfect doesn't mean you become eternal. పరిపూర్ణులుగా ఉండడము అంటే మనము నిత్యత్వాన్ని పొందుకుంటామని కాదు. You become omnipotent. మనము సర్వశక్తిమంతులం అవుతామని కాదు. No, that is not for us. అది కాదు ఇక్కడ. But your heavenly Father wants you to be good like him. మీ పరలోకపు తండ్రి ఆయన ఎలా సుగుణాలు కలిగి ఉన్నాడో ఆ సుగుణాలు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. Now you answer my question. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. Does God want us to become like him or his son? దేవుడు తన వలే మనం ఉండాలని కోరుకుంటున్నాడా లేక తన కుమారుని వలే ఉండాలని కోరుకుంటున్నాడా? Yes or no? కుమారుని వలే. Yes. God wants us to become like him. దేవుడు తన వలే మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. Like his son. ఆయన కుమారుని వలే ఉండాలని కోరుకుంటున్నాడు. That is God's plan. అది దేవుని ప్రణాళిక. What is Satan saying? కానీ అపవాది ఏమంటున్నాడు? God doesn't want anybody to become like him. ఎవరైనా
దేవుని వలె ఉండడం దేవునికి ఇష్టం లేదంటున్నాడు. He knows you will get promotion. That is why he said, don't eat this. ఇదిగో నీవు ఈ పండు తింటే నీకు పదోన్నతి కలుగుతుందని దేవునికి తెలుసు, అందుకని తినకూడదని చెప్పాడు. God doesn't give freedom to you. దేవుడు నీకు స్వేచ్ఛనివ్వడు. He says, don't eat this. కాబట్టి ఆయన ఏమన్నాడు? దేవుడు తినకూడదన్నాడు. Restricting your freedom. మన స్వేచ్ఛని ఆయన అపహరిస్తూ ఉన్నాడు. Now see another thing in this. ఇక్కడ ఇంకొక సంగతి గమనించండి. There are 1,000, for example, suppose there are 1,000 fruit trees in that garden. ఉదాహరణకి ఆ ఏదెను తోటలో కొన్ని వేల పండ్ల చెట్లు ఉన్నారు అనుకోండి. Or maybe more than 1,000. 1000 చెట్లు కంటే ఎక్కువే ఉన్నాయి పండ్ల చెట్లు. What did God say? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? Chapter 2 verse 16, Genesis 2:16. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. What did he tell man? ఆయన మనుషుడితో ఏమన్నాడు? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. What did God say? దేవుడు ఏమంటున్నాడు? Out of this 10,000 fruit trees, ఈ 10,000 పండ్ల చెట్లలో, all these trees, ఈ పండ్ల చెట్లన్నీ, దాని ఫలాలన్నీ you can eat as you like. నీవు ఇష్టపడినట్లుగా నిరభ్యంతరముగా నీవు తినవచ్చు. Next verse. తదుపరి వచనం 17వ వచనం. అయితే but one fruit don't eat. అయితే ఒక్క పండు ఉంది, ఆ పండు మాత్రం మీరు తినకూడదు. What did Satan do? అపవాది ఏం చేస్తున్నాడు? One fruit. అదిగో ఆ ఒక్క పండు. He is not talking about 9,999 fruits that they can eat. ఈ 10,000 చెట్లు ఉన్నాయే, ఈ 10,000 చెట్లలో 9,999 పండ్ల చెట్ల యొక్క పండ్లు తినొచ్చు కదా, వాటి గురించి అపవాది మాట్లాడట్లా. This God is not good. దేవుడు మంచోడు కాదు. Because he says don't eat that. ఎందుకంటే ఆయన అదిగో ఆ పండు తినకూడదు అన్నాడు. What about that 9,000 trees that you can eat from? మరి నువ్వు తినడానికి దేవుడు అనుమతించిన ఆ 9,999 పండ్ల చెట్ల గురించి ఏంటి? Jesus said, God said, you can eat as much as you like. దేవుడు ఏమన్నాడు? ఈ పండ్ల చెట్లలో మీరు ఎంత కావాలనుకుంటే అంత నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. Forget about one tree. If I don't eat, that's okay. ఒక్క పండు, దాన్ని మర్చిపోండి, ఒకవేళ తినకపోయినా పర్వాలేదు, అది all the rest I can eat. ఎందుకంటే మిగిలిన చెట్ల పండ్లన్నీ వారు తినొచ్చు. Satan will not tell you whole truth. సాతాను సత్యమంతా చెప్పడు. He will tell you half truth. కొంచెం మాత్రమే, సగం సత్యం చెప్తాడు. Don't eat this. ఇది తినకూడదు అన్నాడుగా. Is it true? ఇది నిజమేనా? Yeah, it is true. అవును, అది నిజమే. But what about fruits that they can eat? మరి వారు తినమని చెప్పిన పండ్ల గురించి ఏంటి? No mention of that. దాని గురించిన ప్రస్తావనే లేదు. So what is Satan trying to do? What is his tactics? కాబట్టి ఇక్కడ సాతాను యొక్క తంత్రం, వాడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? Create doubt concerning God's love and God's goodness in the minds of Adam and Eve. ఆదాము హవ్వల మనస్సులో వారి పట్ల దేవుడు కలిగిన ప్రేమను, దేవుడు కలిగిన మంచితనాన్ని వారిలో సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. Now he employs the same thing in our life today. మన జీవితాల్లో మనలో కూడా ఇదే సంగతిని అపవాది ఉపయోగిస్తూ ఉంటాడు. What does he tell us sometimes? కొన్నిసార్లు అపవాది మనతో ఏమంటాడు? God is not so good. దేవుడు అంత మంచోడు ఏం కాదు. If God was good, ఒకవేళ దేవుడు మంచోడై ఉంటే why was your child not healed when you prayed? నువ్వు అన్ని రోజులు ప్రార్థన చేసావే, మీ అబ్బాయికి స్వస్థత ఎందుకు కలగలేదు? దేవుడు మంచోడైతే. Why your child died? నీ పిల్లోడు ఎందుకు చనిపోయాడు? If God was good, why did he die? దేవుడు మంచోడైతే మరి నీ బిడ్డ ఎందుకు చచ్చిపోయాడు? So God is not good. కాబట్టి దేవుడు మంచోడు కాదు. And you say, నువ్వేమంటావు? that is true. నిజమే కదా. మరి I prayed so much. నేను చాలా ప్రార్థన చేశాను మా అబ్బాయి కోసం. If God was good, God would have healed him. ఒకవేళ దేవుడు మంచోడైతే ఖచ్చితంగా మా అబ్బాయిని బాగు చేసేవాడు. But God did not heal him. కానీ దేవుడు మా అబ్బాయిని బాగు చేయలా. So God is not that good. కాబట్టి దేవుడు అంత మంచోడే. Satan, what you are saying is correct. అపవాది నువ్వేం చెప్పావో అది నిజమే. That is what Satan wants. అపవాది అదే కోరుకుంటాడు. He wants us to look into our experience and decide whether God is good or not. దేవుడు మంచివాడో కాదో మన అనుభవం ద్వారానే మనము నిర్ణయించుకోవాలనే సందేహాన్ని అతడు మన మనసులో పడేస్తాడు. What does the Bible say? బైబిల్ ఏమంటుంది? God is good to all the time.
దేవుడు అందరికీ అన్ని సమయాలలో ఆయన మంచివాడే. You know, our feelings about God will go up and down. కొన్నిసార్లు దేవుని గురించి మన భావోద్రేకాలు అనేవి కొన్నిసార్లు ఉన్నతంగా వెళతాయి, కొన్నిసార్లు తక్కువగా వెళతాయి. You get a promotion, మీకు పదోన్నతి కలిగింది, more money. ఎక్కువ జీతం వస్తుంది. What will you say? అప్పుడు మీరేమంటారు? God is good. బా దేవుడు చాలా Oh, మంచివాడు. next Sunday you give your testimony. All of you prayed. God is so good. He gave me promotion. వచ్చే ఆదివారం సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తారు, ఇదిగో మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు, నాకు పదోన్నతి కలిగింది, మంచి జీతం, దేవుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడని చెప్తారు. Next 1 month always praise the Lord. Hallelujah. ఇక ఒక నెల రోజుల పాటు రోజు దేవునికి స్తోత్రం హల్లెలూయా God అంటుంటారు. is so good. దేవుడు నాకు చాలా మంచి చేశాడండి. Then something negative happens. మొత్తానికి అనుకోకుండా ఏదో ఒక నష్టం జరిగింది. Then అప్పుడు God is not good. You are not saying. దేవుడు మంచోడు కాదని నోటితో మాత్రం చెప్పగానే మౌనంగా ఉండిపోతుంది. You have doubt. అంటే నీకు ఇప్పుడు సందేహం అన్నమాట. Is God really good? దేవుడు నిజంగా మంచోడేనా? Then why did this difficulty come? ఒకవేళ దేవుడు నిజంగా మంచోడైతే ఎందుకు ఈ కష్టం See, వచ్చింది? your feelings about God goes up and down. దేవుని గురించి నీ భావోద్రేకాలు, నీ ఆతృత ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తరగొచ్చు. Suppose your difficulty is solved. ఒకవేళ నీ సమస్య పరిష్కరించబడింది అనుకోండి, Again, God is good. మరలా ఏమంటావు? దేవునికి స్తోత్రం. So your feelings about God go up and down. అంటే నీ భావోద్రేకాలు దేవుని గురించి కొన్నిసార్లు పెరగొచ్చు, తరగొచ్చు. Now listen to this. అయితే ఈ మాట వినండి. Don't decide on the goodness of God depending on your experience. నీ అనుభవాల ఆధారంగా దేవుడు మంచివాడో కాదో మీరు నిర్ణయాలు చేయబాకండి. Don't believe your feelings. నీ భావోద్రేకాలు ఉన్నాయో వాటిని మీరు నమ్మకండి. Believe what God has revealed about him in his word. దేవుడు తన వాక్యంలో తన గురించి ఏమి బయలుపరిచాడో దానిని మాత్రమే నమ్మండి. What has God revealed about him in his word? దేవుడు తన వాక్యంలో తన గురించి ఏం బయలుపరిచాడు? God is good all the time. దేవుడు అన్ని సమయాలలో మంచివాడు. God is gracious and merciful. దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. He is a prayer answering God. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. God seeks your ultimate well-being. దేవుడు నీ యొక్క క్షేమాన్ని కోరేవాడు. Believe that. దానిని నమ్మాలి. Don't believe your feelings. నీ భావోద్రేకాలు నమ్మకండి. What you feel today is different from what you feel tomorrow. ఒకవేళ ఈ రోజు దేవుని గురించి నీవు ఏమనుకుంటున్నావో రేపు అది కాకపోవచ్చు. It will go up and down. అది కొన్నిసార్లు పెరగొచ్చు, తరగొచ్చు. Don't depend on your feelings about God. దేవుని గురించి నీ హృదయంలో ఉండే భావోద్రేకాల మీద నీవు ఆధారపడొద్దు. Depend on what the word of God reveals about the character of God. దేవుని యొక్క గుణాన్ని గురించి, స్వభావాన్ని గురించి దేవుని వాక్యం ఏమి తెలియచేస్తుందో దాని మీద ఆధారపడండి. Satan is saying సాతాను అంటాడు God is not good. దేవుడు మంచోడు కాదంట. That's why he puts restrictions. అందుచేతనే ఆయన తినకూడదనే ఈ నియంత్రణ పెట్టాడు. You know, restrictions given by God are for our good. కొన్నిసార్లు దేవుడు నియంత్రిస్తాడు, తినకూడదు అంటాడు. ఎందుకో తెలుసా? మన మంచి కోసమే. God says certain things. Don't do that. కొన్ని విషయాల్లో దేవుడు అంటాడు, లేదు మీరు వీటిని చేయకూడదు అంటాడు. That is for our good. అది మన మంచి కోసమే. We may not understand it because our understanding is finite, limited. దేవుడు ఎందుకు దాన్ని చేయకూడదు, తినకూడదు అన్నాడు, దాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన అర్థం చేసుకునే ఈ సామర్థ్యం చాలా కొద్దిది. He has a reason for it. ఎందుకు చేయకూడదన్నాడు, దాని వెనక దేవుడు ఒక కారణం కలిగి ఉన్నాడు. He may not explain it to you. ఆ కారణాన్ని బహుశా ఆయన నీకు వివరించకపోవచ్చు. You may not know that. దాన్ని నీవు తెలుసుకోకపోవచ్చు. But he has a reason. కానీ ఖచ్చితంగా చేయకూడదు అన్నాడంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. If he explains, you will not understand. ఒకవేళ ఆయన వివరించాడు అనుకోండి, నీకు అర్థం కూడా కాదు. Because God's mind is infinite, our mind is finite. ఎందుకంటే మన మనసు పరిమితితో కూడినది, దేవుని మనసు అనంతమైనది. Now a little boy, ఒక చిన్న పిల్లవాడు, he sees an airplane flying up in the sky. ఆకాశంలో విమానం ఎగరడం చూస్తాడు. And he asks his father, తండ్రిని అడుగుతాడు, Daddy, how is it that it flies with 400 people and not falling down? నాన్నగారు, ఆ పెద్ద విమానం దాంట్లో 400 మంది కూర్చొని ఉన్నారు,
అది కింద పడకుండా ఎలా పైన ఎగురుతుంది అని అడుగుతాడు. How can it fly like that? అది ఎలా ఎగరగలదు నాన్న, అంత బరువైంది, అంత మంది ప్రజలు ఉంటే కింద పడకుండా ఎలా ఎగురుతుంది అని అడుగుతాడు. He is big enough to ask that question. ఆ ప్రశ్న అడగడానికి పిల్లవాడు సరిపోయిన వాడే. But if his father explains to him the law of aerodynamics, he will not understand anything. ఒకవేళ తండ్రి ఆ గురుత్వాకర్షణ గురించో లేకపోతే ఆ విమానం ఎలా ఎగురుతుందో ఆ వివరాలు వివరించాడు అనుకో పిల్లోడికి, అర్థమవుతుందా? Will the child understand? పిల్లోడికి అర్థమైంది అంటారా? No. He is big enough to ask that question. ఆ ప్రశ్న అడగడానికి పిల్లవాడు సరిపోయిన వాడే. But he is not big enough to understand the answer. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఉందే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం పిల్లోడికి లేదు. There is an answer, father knows the answer, but father cannot explain it. ఖచ్చితంగా అది కింద పడకుండా ఆకాశంలో ఎగరడానికి సమాధానం ఉంది. ఆ సమాధానం తండ్రికి తెలుసు, కానీ వివరిస్తే అర్థం చేసుకునే సామర్థ్యం పిల్లవాడికి లేదు. We are big enough to ask God questions. దేవుణ్ణి కూడా మనం ప్రశ్నించడానికి మనకి ఆ సామర్థ్యం ఉంది, అంటే అంత జ్ఞానం ఉంది, ప్రశ్నించే జ్ఞానం ఉంది. God, why did you allow this in my life? దేవుడా, నా జీవితంలో ఎందుకు దీన్ని అనుమతించావయ్యా? If God explains that, ఒకవేళ దేవుడు దానికి సమాధానం వివరించాడు అనుకో, we will not understand. మనకు అసలు ఏం అర్థం కాదు. Because God has infinite plans, our mind, our plans are finite, limited. మన యొక్క ప్రణాళికలు అనేవి చాలా పరిమితితో కూడినవి, కానీ దేవుని ప్రణాళిక అనంతమైన ప్రణాళికలు అవి. So we just have to trust God and His word. కాబట్టి దేవునిని, దేవుని వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. Adam and Eve had to trust God. ఆదాము హవ్వలు దేవుని మీద వారు విశ్వసించవలసిన వారు. If God said don't eat this, there is a reason. దేవుడు తినకూడదు అని దేవుడు చెప్పి ఉంటే దాని వెనక కారణం ఉంది. I may not know this reason. బహుశా ఆ కారణం నాకు తెలియకపోవచ్చు. I need not know that reason. ఆ కారణం తెలుసుకోవాల్సిన అవసరత కూడా నాకు లేదు. I just need to know that God is good. నేను కేవలం దేవుడు మంచివాడనే సంగతి మాత్రమే తెలుసుకోవాలి. So I will obey Him. కాబట్టి నేను ఆయనకు విధేయత చూపుతా. That should be our stand. మన యొక్క స్థానం అలా ఉండాలి. But Satan is trying to create doubt. కానీ సాతాను సందేహాలు కలుగు చేయటం. In your life and my life, he does the same thing. నీ జీవితంలో నా జీవితంలో అదే సంగతి, సందేహాలు సృష్టిస్తూ ఉంటాడు. He will create doubt concerning God's love for us and goodness for us. దేవుడు మన పట్ల చూపుతున్న ఆ క్షేమాన్ని, ఆ ప్రేమను సందేహించేటట్లుగా సందేహాలు కలిగిస్తాడు. I was in a place a few weeks back. కొన్ని వారాల క్రితం అంకుల్ గారు ఒక స్థలంలో ఉన్నారు. And someone came to me and said, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, in our assembly, in a family, a child was sick with cancer. మా సంఘంలో, మా కుటుంబంలో ఒక బిడ్డ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. They prayed very much, చాలా ప్రార్థన చేశారు, but the child died. కానీ పిల్లవాడు చనిపోయాడండి. And the parents are saying, we will not come to church anymore. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మా అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఇక చర్చికి మేము రామన్నారు. Why did God do this to us? దేవుడు మాకు ఎందుకు ఇలా చేశాడు? So based on their experience, they assess God. వారి అనుభవాన్ని బట్టి పిల్లోడు క్యాన్సర్తో చనిపోయాడని వారు దేవునికి విరోధంగా అయిపోయారు, సంఘానికి రావడం మానివేశాడు. Don't do that. దయచేసి అలా చేయకండి. Let me give you one more illustration. ఇంకొక ఉపమానం నన్ను చెప్పనివ్వండి. There is a book called Knowing God. దేవుని ఎరుగుట అనే ఒక పుస్తకం ఉంది. That's a famous book in English written by J.I. Packer. J.I. Packer అనే రచయిత ద్వారా వ్రాయబడినటువంటి ఇంగ్లీష్ పుస్తకం అది. That's a book used in some seminaries as textbook. కొన్ని సెమినరీస్లో వాటిని పాఠ్య పుస్తకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. In that he gives an illustration about God's sovereign plan. దేవుని యొక్క సార్వభౌమమైన ప్రణాళికను గురించిన వివరాలు ఆ పుస్తకంలో తెలియజేశాడు. I hope sharing these illustrations will help you to understand the truth better. ఈ ఉపమానం చెప్పుట ద్వారా సత్యం ఇంకా మీకు బాగా అర్థమవుతుందనే అవగాహన నాకు ఉండింది కాబట్టి చెప్తున్నా. He talks about a very big railway junction. చాలా పెద్ద రైల్వే జంక్షన్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Maybe like Bombay. ఉదాహరణకి బాంబే లాంటి రైల్వే జంక్షన్. So many platforms. చాలా ప్లాట్ఫామ్లు ఉంటాయి. So many trains coming and going at the same time. చాలా రైళ్లు వస్తుంటాయి పోతుంటాయి, ఒకే టైంలో వస్తుంటాయి పోతుంటాయి. Without colliding. ఒకదానికొకటి గుద్దుకోకుండా ఆ రైళ్లు చాలా వస్తుంటాయి పోతుంటాయి. So suppose you are going from Kerala to Bombay. ఉదాహరణకి మీరు కేరళ నుండి బాంబే వెళ్తున్నారు అనుకోండి. 24 hours. 24 గంటల ప్రయాణం. Oh, people get tired. ప్రజలు బాగా అలసిపోతారు. Especially in the heat. ప్రత్యేకంగా ఎండాకాలం అయితే బాగా అలసిపోతారు. When we near Bombay,
మనం బాంబేకి దగ్గరగా వెళ్ళినప్పుడు just outside the station, little away, స్టేషన్కి బయట కొద్దిగా దూరానికి ముందు red signal, రెడ్ సిగ్నల్ వేస్తారు, cannot go. వెళ్ళడానికి వీల్లేదు. All the people in the train begin to curse railway. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఇక రైల్వే వాళ్ళందరినీ శాపాలు పెడుతుంటారనమాట. ఇక We have been sitting 24 hours. 24 గంటల పాటు కూర్చొని ప్రయాణం చేసాం. We are waiting here for 15 minutes. 15 నిమిషాలుగా ప్లాట్ఫామ్ మీదకి బండి వెళ్ళకుండా ఇక్కడే ఆగి ఉంది. Red signal. రెడ్ సిగ్నల్. We cannot go. ముందుకు వెళ్ళలేము. At that time, ఆ సమయంలో they see other trains passing by. వేరే ట్రైన్లు వెళ్ళడం చూస్తారు. That adds to our trouble. అది ఇక మన సమస్యకి ఇంకొద్దిగా సమస్య జోడవుతుంది అనమాట. See how they are allowing other trains. వేరే రైళ్లు ఎలా పంపిస్తున్నారు చూడు. Our train, why they are not allowing? మన ట్రైన్ ఏమో పంపకుండా ఇక్కడే ఆపేశారు. People all sit in the train and curse railways. రైల్లో కూర్చున్న ప్రజలందరూ కూడా ఇక రైల్వే వారిని శాపాలు పెడుతూ ఉంటారు. But there is a signal box somewhere. మొత్తానికి సిగ్నల్ బాబ్ అనేది ఒక చోట ఉంటుంది. And there is a man sitting there. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటాడు. He sees all the trains like small lights in front of him. తన ఎదుట రైలు బండ్లన్నీ కూడా చిన్న చిన్న లైట్లుగా చూస్తాడు. So many trains coming and going. చాలా రైళ్లు వస్తుంటాయి పోతుంటాయి. He is sitting and watching the signal master. అతడు సిగ్నల్ మాస్టర్ గారు కూర్చొని గమనిస్తూ ఉంటాడు. He allows some trains to pass, sometimes stop. కొన్ని ట్రైన్లు వెళ్ళడానికి అనుమతిస్తాడు, కొన్ని ట్రైన్లు ఆగడానికి అనుమతిస్తాడు. Why has he stopped this Kerala train? ఈ కేరళ నుండి వచ్చే రైలుని ఎందుకు ఆపాడు ఆయన? Is it because he has anything against Kerala people? ఈ కేరళ ప్రజల మీద ఏమైనా ఆయనకి శత్రుత్వం ఉందా? No. అలా ఏం కాదు. Why did he put red? మరి ఎందుకు ఆయన ఈ రెడ్ సిగ్నల్ ఉంచాడు? So that your train will not collide and safely reach the platform. ఎందుకంటే మీ బండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఆయన రెడ్ సిగ్నల్ ఉంచాడు. Suppose the master says, okay, let all the trains go. ఒకవేళ ఆ మాస్టర్ గారు సరే అన్ని బండ్లు పోనీయండి అని చెప్పి అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనుకోండి. What will happen? ఏం జరిగింది? All trains will collide. ఒకదాని మీద ఒకటి గుద్దుకోవడం పైకి ఎక్కడం జరుగుతాయి. The signal master knows why he has given red to some, why he has given green to some. కొన్ని రైలు బండ్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొన్ని రైలు బండ్లకు రెడ్ సిగ్నల్ ఇవ్వడం ఎందుకో ఆ మాస్టర్ గారికి అన్ని బాగా తెలుసు. You know only about your train. కేవలం నీ ట్రైన్ గురించి మాత్రమే నీకు తెలుసు అంతే. But he has to take care of hundreds of trains. కానీ ఆయన వందల రైలు బండ్ల యొక్క జాగ్రత్త వహించాలి. J.I. Packer says, J.I. ప్యాకర్ గారు అన్నారు, this is how it is. మన పరిస్థితి కూడా ఇదే అన్నాడు. God is the signal master of the universe. దేవుడు ఈ విశ్వమంతటికి ఆయన సిగ్నల్ మాస్టర్ గా. He has so many plans and programs. ఆయన చాలా ప్రణాళికలు, చాలా కార్యక్రమాలు కలిగి ఉన్నాడు. In his sovereign plan, ఆయన సార్వభౌమ ప్రణాళికలు, he puts some red signal in your life sometimes. ఆయన కొన్నిసార్లు నీ జీవితంలో రెడ్ సిగ్నల్ ఉంచుతాడు. Stop. ఆగు అంటాడు. Don't go. వెళ్ళొద్దు అంటాడు. He puts green signal in someone else's life. వేరే వారి జీవితాల్లో గ్రీన్ సిగ్నల్ ఉంచుతాడు. Why does he do that? ఆయన ఎందుకు అలా చేస్తాడు? Not because he doesn't love you. ఆయన నిన్ను ప్రేమించడు కాదు కాబట్టి కాదు. But because he has great plans for your life. నీ జీవితంలో ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. We will not understand it because we are finite in our thinking. మనము దాన్ని అర్థం చేసుకోలేము ఎందుకంటే మన ఆలోచనలకు పరిమితి ఉంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులారా సహోదరులారా, in this battle, ఈ యొక్క ఆత్మీయ పోరాటములో Satan wants to win over your mind. సాతానేమో మన మనసును పాడు చేయాలనుకుంటాడు. Satan wants to question God's word. దేవుని వాక్యాన్ని పరీక్షించేటట్లుగా, సందేహించేటట్లుగా చేస్తాడు. And contradict God's word. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వేరే సంగతులు తెలియచేస్తాడు. Satan wants you to doubt God's love and God's goodness. దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని మనం సందేహించేటట్లుగా సాతాను చేస్తాడు. Don't believe him. దయచేసి సాతానును నమ్మకండి. Believe what the word says. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో దానిని మాత్రమే నమ్మండి. If God said don't eat, there is a reason. దేవుడు చేయవద్దన్నాడా, దాని వెనక ఒక కారణం ఉంది. You may not understand now. దాన్ని ఇప్పుడు బహుశా నీవు అర్థం చేసుకోలేవు. But later you may understand. కానీ తదుపరి ఖచ్చితంగా నీవు అర్థం చేసుకుంటావు. Trust God. దేవుని మీద విశ్వాసం ఉంచు. Obey God. ఆయనకు విధేయత చూపు. Don't doubt him. దేవుని దయచేసి సందేహించవద్దు. You know, if you start doubting God, దేవునిని సందేహించడం మనం ప్రారంభిస్తే you will keep away from God. నీవు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతావు. Do you agree with me?
మీరు నాతో ఏకీభవిస్తారు ఈ విషయంలో? Suppose there is a brother here. ఉదాహరణకి ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. I have heard some bad things about, this is not true, I'm just giving you illustration. ఇది వాస్తవం ఏమీ కాదు, నేను కేవలం ఉపమానం మాత్రమే చెప్తున్నా. Oh, I've heard some bad things about him. ఒక సహోదరుని గురించి నేను కొన్ని చెడ్డ సంగతులు విన్నా. He's not a good person. అతను మంచివాడు కాదు. He has come for the meeting. అతను కూడికి వచ్చాడు. I see him. నేను అతన్ని చూశాను. And what do I think? నేనేమనుకుంటాను ఇప్పుడు అతను చూసినప్పుడు? I better keep away from him. ఈ వ్యక్తి నుంచి నేను దూరంగా ఉండడం మంచిది అనుకుంటాను. He comes after me saying వందనాలు వందనాలు. అతడేమో నా వెనకే వస్తున్నాడు, అయ్యా వందనాలు వందనాలు అంట. What will I do? నేనేం చేస్తాను? Okay. సరే సరే అంటుంటాను. I move on. నేను ముందుకు వెళ్ళిపోతుంటాను. I don't want to be near him. అతనికి దగ్గరగా ఉండాలని నేను అనుకోను. I don't want to befriend him. అతనితో స్నేహంగా సన్నిహితంగా ఉండాలనుకోవాలనుకోవట్లేదు. You see, if you think somebody is not good, you will not want to befriend him. ఒక వ్యక్తి మంచివాడు కాదు అని నీవు ఎరిగినప్పుడు ఆ వ్యక్తికి దగ్గరగా సన్నిహితంగా ఉండడానికి నువ్వు ఇష్టపడవు. If you think God is not good, ఇప్పుడు దేవుడు మంచివాడు కాదు అని నీవు అనుకున్నప్పుడు, if you have doubts about God's goodness, దేవుని యొక్క మంచితనాన్ని గురించి సందేహాలు నీకు వచ్చినప్పుడు, if you have doubts about God's plans for you, నీ విషయంలో దేవుని ప్రణాళికల విషయంలో నీకు సందేహం ఉన్నప్పుడు, you will keep away from God. నీవు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతావు. That is what Satan wants. అపవాది అదే కోరుకుంటాడు. Satan wants all of us to live away from God. మనమందరము దేవునికి దూరంగా ఉండాలనే అపవాది కోరుకుంటాడు. He plans to take all of us away from God. మనల్ని దేవునికి దూరంగా ఉంచాలనే అపవాది కోరుకుంటాడు. He doesn't want you to live close to God. ఆయన దేవునికి మనం దగ్గరగా ఉండడం అపవాది కోరుకుంటాడు. And the best way is, శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే, create doubt in your mind about God's goodness and his plan. దేవుని నుండి దూరంగా వెళ్ళడానికి దేవుని విషయంలో, దేవుని ప్రణాళికల విషయంలో మన మనసులో సందేహము కలిగించడమే. I want to close here. ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. I try to explain this using many illustrations. చాలా ఉపమానాలు ఉపయోగించి ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా వివరించడానికి ప్రయత్నించాను. So that these truths will sink deep down into our hearts. మన హృదయాల్లోనికి సత్యాలు లోతుగా వెళ్ళాలి అని ఇన్ని ఉపమానాలు చెప్పి మీకు వివరించడం జరిగింది. Once there was a missionary. ఒకసారి ఒక మిషనరీ ఉన్నాడు. He was working among tribals. అతడు ట్రైబల్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. Those tribals were cannibals, man eating. ఆ ట్రైబల్స్ వారు ఎలాంటి వారు అంటే మనుషులను తినేవారు. A faithful missionary. ఈ వారి మధ్య పనిచేసినటువంటి మిషనరీ చాలా Once he contracted TB, tuberculosis. He was affected with. అతనికి టీబీ అనే రోగం వచ్చింది. ఆ రోగంతో బాధపడుతున్నాడు. And he was praying. అతను ప్రార్థన చేస్తున్నాడు. But he was not healed. కానీ ఆయనకి స్వస్థత కలగల. He became lean and lean. అతను చాలా సన్నగా అయిపోయాడు టీబీ రోగంతో. One day he was going in the forest. ఒకరోజు ఆయన అడవిలో వెళుతూ ఉండగా These cannibals caught him. ఈ నరమాంస భక్షకులు, ఈ ట్రైబల్స్ ఆయన్ని పట్టుకున్నారు. According to their custom, they would first take a prey to their elder. మొట్టమొదట వారికి ఉన్న ఆచారాల ప్రకారం వారు మొదట తమ పెద్దలకు వారు ప్రార్థన చేస్తారు. So they caught hold of him. కాబట్టి ఆయన పట్టుకున్నారు and took him to their elder. వారి పెద్దల దగ్గరికి ఈయన తీసుకొని వెళ్ళారు. And placed him before the elder. పెద్దల ఎదుట ఈ మిషనరీని నిలబెట్టారు. And said, "Sir, we have got a good meal today." వీరన్నారు, ఈ నరమాంస భక్షకులు ఆ పెద్దలతో, అయ్యా ఈరోజు మనకి మంచి ఆహారం దొరికింది అని అన్నారు. And the elder of the tribe looked at him. ఆ గోత్రానికి సంబంధించిన లేక ఆ నరమాంస భక్షకులకు సంబంధించిన పెద్దల్లో ఒక పెద్ద ఆ వ్యక్తిని చూశాడు. And he said, ఆయన అన్నాడు, "He is only bones. ఆయన కేవలం ఎముకలేనయ్యా అన్నాడు. Nothing to eat. తినడానికి ఏమీ లేదు, అన్ని ఎముకలే. Release him. Leave him. వదిలేసేయండి, ఆయన వదిలేసేయండి అన్నాడు. That day that missionary said, "Thank you for giving me TB." ఆ రోజు ఆ మిషనరీ గారు అన్నారు, దేవా ఈ టీబీ రోగం నాకు ఇచ్చినందుకు చాలా వందనాలు అయ్యా అన్నాడు. If I had no TB, I would have been boiling in their pot by now. టీబీ రోగం లేకపోతే ఈ సమయానికి నేను వారి కుండలో ఉడికేవాడిని. Thank you for not answering my prayer. కాబట్టి నా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వనందుకు చాలా వందనాలు. See, just as we thank God for answering our prayer, we have to thank God for not answering our prayers also. మన ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు దేవునికి ఎలా కృతజ్ఞతలు చెల్లిస్తామో, మన ప్రార్థనలకు జవాబు దొరకనప్పుడు కూడా
దేవునికి మనం అలాగే కృతజ్ఞతలు చెల్లించాలి. If God had answered all my prayers, probably I would not have been standing here now. ఒకవేళ నేను ప్రార్థించిన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదేమో. Thank you, God, for not answering all my prayer. ప్రభువా నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వనందుకు చాలా వందనాలయ్యా. Because we don't know what is good for us. ఎందుకంటే ఏది మంచిదో మనకు తెలియదు. God knows what is good for us. ఏది మంచిదో దేవునికి మాత్రమే తెలుసు. He acts accordingly. ఆయన దాని ప్రకారమే మన జీవితాల్లో కార్యం చేస్తాడు. Satan, the arch enemy of God, సాతాను దేవునికి శత్రువుగా ఉన్నాడు. he is out to malign the name of God. దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ ఉన్నాడు. Create doubt in the minds of people. మానవుల యొక్క మనస్సులలో దేవుని విషయంలో సందేహాన్ని కలిగిస్తున్నాడు. Accusing he is not good. దేవుడు మంచివాడు కాదు అని ఆయన మీద నేరం మోపుతూ ఉన్నాడు. That is why he said don't eat this. అందుచేతనే దేవుడు తినకూడదని చెప్పాడు అని అంటున్నాడు. Sad enough, Eve believed him. హవ్వ దుఃఖకరం ఏంటంటే ఆమె నమ్మింది. And you know the consequence. దాని ఫలితం ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. Dear brothers and sisters, don't believe a word that Satan says against the scripture. ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలకు వ్యతిరేకంగా అపవాది చెప్పే మాట అదేదైనా సరే నమ్మకండి. Trust him with all your heart. కేవలం దేవుని వాక్యాన్ని దేవుని మాత్రమే మనం నమ్ముదాం. And the join the psalmist in saying God is good all the time. కీర్తనాకారుడు అంటాడు దేవుడు అన్ని సమయాలలో మంచివాడు అంటాడు. In Psalm 73 the psalmist says, 73వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు 73 the last verse, చివరి వచనంలో it is good for me to draw nigh to God. దేవునికి సమీపముగా వెళ్ళడం నాకు చాలా మంచిది అంటాడు. May God help us. ప్రభు ఈ మాటల ద్వారా మనలను దీవించును గాక.